హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ హౌస్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోవద్దు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం బ్లౌజెస్ని మగ్గం లుక్ వచ్చే విధంగా ఇంట్లో డిజైనర్ కింద ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చి ఇక్కడ మెటీరియల్ నేను సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. దీనికి సిల్క్ థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, యాంకర్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ప్యాటర్న్లో ఫస్ట్ సింగిల్ స్టాండ్ తీసుకున్నాను. సింగిల్ స్టాండ్ తీసుకుని ఇలా వెబ్ లాగా సింగిల్ స్టాండ్ తోటి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఈ వెబ్ స్టిచ్ యూజ్ చేస్తూ నేను ఇక్కడ ఈ ప్యాటర్న్లో స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం మొదటగా మనం ఇలా ఒక వెబ్ ఫామ్లో మనం స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ థ్రెడ్ని నేను 12 స్ట్రాండ్స్ తీసుకున్నాను. ఇది మనం మధ్యలోంచి నీడిల్ తీసుకున్నాను కదా, ఇలా వెబ్లా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇది ఒక దాంట్లోంచి మనం పైనుంచి నెక్స్ట్ కింద నుంచి పైనుంచి అలా ఒకటి విడిచి ఒకటి మనం ఇలా ఈ వెబ్లో మనం చుట్టూరా మనం స్ట్రాండ్స్ని తిప్పుకోవాలి. థ్రెడ్ని ఇలా మధ్యలో వదిలేసి నెక్స్ట్ దానికి నేను ఇలా తీసుకుంటున్నాను. ఈ విధంగానే మొత్తం ఈ వెబ్ అంతా ఫిల్ చేసేసుకోవాలి స్ట్రాండ్స్ తోటి. ఇదే విధంగా మొత్తం సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం ఫిల్ చేసేసుకుంటాం. అంటే ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఏమీ కనపడకుండా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జర్దోసి స్ట్రింగ్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. దీన్ని ఇలా ఒక ఇక్కడి నుంచి స్టెమ్ లాగా మనం స్టిచ్ చేసుకుందాం. దీనికోసం నేను సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సిల్క్ థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా జరీ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇలా జర్దోసి స్ట్రింగ్ని మనం ఇన్విజిబుల్ స్టిచెస్ ద్వారా ఇలా యాడ్ చేసుకుందాం. ఇది ఒక ఫ్లవర్కి వచ్చే స్టెమ్ లాగా మనం ఈ ప్యాటర్న్లో స్టిచ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ జర్దోసి స్ట్రింగ్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇక నేను వచ్చేసి మీడియం సైజు పర్ల్స్ కూడా యూజ్ చేస్తున్నాను దీంట్లో. ఈ చిన్న చిన్న స్ట్రింగ్స్ని మనం ఒక అటు ఇటు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాం. ఫస్ట్ జర్దోసి స్ట్రింగ్ని ఇలా స్టిచ్ చేసేసుకుని దానిపైన
పక్కన స్టిచ్ చేసినట్టు పైన ఒక పర్ల్ని స్టిచ్ చేసుకుందాం. ఈ జర్దోసి పీసెస్ని ఈక్వల్ పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి ప్యాటర్న్ నీట్గా స్టిచ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇటువైపు కూడా మనం ఒక స్ట్రింగ్ పీస్ని ఈ విధంగా యాడ్ చేసుకుందాం. ఇక ఇటువైపు కూడా సేమ్ అదే మాదిరిగా మనం స్ట్రింగ్స్ పీసెస్ని కట్ చేసుకుని ఇటువైపు కూడా పర్ల్స్ని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ పర్ల్స్ బదులు మనం కుందన్స్ కూడా యూజ్ చేయొచ్చు, స్టోన్స్ కూడా యూజ్ చేయొచ్చు, బీడ్స్ కూడా స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది. మనం ప్యాటర్న్ శారీ కలర్ బట్టి మనం కాంట్రాస్ట్ కలర్స్ని ఎంచుకుని మనం ఈ ప్యాటర్న్ స్టిచ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఈ ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది. అంతేకాదండి చాలా హెవీ లుక్ కూడా ఉంటుంది. పర్ల్స్ యూజ్ చేస్తాం కదా, సింపుల్గా మనం తక్కువ ఇందులో మనం పెద్దగా స్టిచ్ చేస్తుంది జస్ట్ ఒక మధ్యలో ఫ్లవర్కి మాత్రమే స్టిచ్ యూజ్ చేస్తాం, మిగతా వేటికి లేదు కాబట్టి చాలా ఈజీగా మనం ప్యాటర్న్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక మధ్యలో మనం పర్ల్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా స్టోన్ కానీ కుందన్ కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను పర్ల్ స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ప్యాటర్న్ మొత్తం హ్యాండ్స్కి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం ప్యాటర్న్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ వచ్చేసి ఓవరాల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని షేర్ చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోద్దు. నమస్తే అండి.